వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యు వీకెండ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 20. ఇది కొత్తగా వచ్చింది కదండి, దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అంటే మొన్నే మోదీ గారు ఆమోదించి తీసుకొచ్చారు కదండి, దాని గురించి తెలుసుకున్నాం. దీని గురించి ఎందుకంటారేమో, దీని గురించి డిఎస్సిలో క్వశ్చన్స్ వస్తాయి. డిఎస్సీనే కాదు, ఏదైనా, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏ స్కీమ్ పెట్టినా దాని గురించి అడుగుతున్నారు కాబట్టి ఇది వస్తుంది అనే దాంతో ఈరోజు న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం కదండి. సో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020. దీనికి ముందు అసలుకి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని ఎప్పుడు స్టార్ట్ చేశారో ఏంటి అని తెలుసుకున్నాము. దానికి ముందు ఉన్న అంతకుముందున్న నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీస్ గురించి కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే మనకి డ్రాఫ్ట్ కమిటీ లేకపోతే రాజ్యాంగ పరిషత్ అది 1950లో మనకి ఏర్పడింది కదండి. 1950లో ఏర్పడింది. సో 1968 వరకు కూడా ఎడ్యుకేషన్ అనేది స్టేట్ రాష్ట్ర జాబితాలో ఉండేది. అంటే స్టేట్ మాత్రమే చూసుకునే విధంగా ఉండేది. మీకు తెలుసు కదండి, మనకి 3 టైప్స్ ఆఫ్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. ఒకటి సెంట్రల్ డ్యూటీస్, స్టేట్, నెక్స్ట్ సెంట్రల్ అండ్ స్టేట్. ఓకే, మనకు ఉన్న డ్యూటీస్, లేకపోతే మనకు డ్యూటీస్ అంటే జాబితా అనుకోవచ్చు, లేకపోతే విధులు అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనకు ఉన్న కన్వీనియన్స్ బట్టి దీన్ని 3 టైప్స్గా డివైడ్ చేశారనమాట. ఓకే, సెంట్రల్ అంటే ఏవైతే మెయిన్ ఉంటాయో, లైక్ ప్రాజెక్ట్స్ కానీ కరెంట్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ మెయిన్గా ఈ సెంట్రల్ అనేది తన కంట్రోల్ ఉంది. సెంట్రల్ అంటే దేశం మొత్తం, ఏ రాష్ట్రం అయినా సరే వాళ్ళు చెప్పిందే శాసనంలా ఉండిద్ది. అంటే ఒక దేశానికి ప్రెసిడెంట్, ఇవన్నీ సెంట్రల్ వైట్లో. స్టేట్ అంటే ఇది ఒక రాష్ట్రం. ఇప్పుడు మున్సిపల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ స్టేట్లోకి వస్తాయండి. స్టేట్ అదే రాష్ట్ర జాబితాలోకి వస్తాయి. ఎందుకంటే మున్సిపాలిటీలో ఇప్పుడు ఒక పల్లెటూరులో ఏం జరుగుతుందో పైన ఉన్న సెంట్రల్ వైడ్లో ఉన్న మినిస్టర్కి తెలియదు. ఆయన తెలుసుకోవాలని చూసినా, ఒకవేళ సర్వే చేసినా సరే ఒక 30 days అలా పట్టింది. కాబట్టి దాన్ని సెంట్రల్ డ్యూటీస్లో పెట్టలేదు. అంతే, స్టేట్కి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి ఆయనే చూసుకోవాలి. ఆయనకి కొన్ని విధులు ఉండాలి కాబట్టి ఆయనే చూసుకోవాలి. ఆయనైతే కొంచెం ఒక రాష్ట్ర, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, పెద్ద స్టాచ్యూ చేయడం చాలా ఈజీగా, లేకపోతే చిన్న బొమ్మ చేసి చేయడం చాలా ఈజీ. అంటే చిన్న బొమ్మ చాలా ఈజీ, స్టాచ్యూ చేయడం చాలా కష్టం. అలానే కొంచెం ప్రదేశాన్ని ఏలడం చాలా, అంటే పరిపాలించడం చాలా ఈజీ కంపేర్ టు ఇండియా మొత్తం చూసుకోవాలంటే. మన దేశంలో మొత్తం 29 స్టేట్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి ఒక్కడే చూసుకోవాలి చాలా కష్టం. కాబట్టి మనం ఒక్కొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు, అలా మినిస్టర్స్ ఉన్నారు ఒక్కొక్క ప్రదేశానికి. సో అలా అని స్టేట్ కంటే కొన్ని విధులు అనేవి ఇస్తారు. అంటే దానికి సెంట్రల్ పర్మిషన్ అక్కర్లేదు. ఇప్పుడు మున్సిపల్స్ లేకపోతే విలేజెస్ ఉన్నాయి కొన్ని, దాంట్లో రోడ్లు వేయాలంటే ఇప్పుడు సీఎం వెళ్ళి, మన సీఎం గారు వెళ్ళి పిఎం మోదీని అడగక్కర్లేదు, మేము రోడ్లు వేయాలనుకుంటున్నాము, మీ పర్మిషన్ కావాలని అడగక్కర్లేదు. అది అభివృద్ధి చేసే పని కాబట్టి అది రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి వీళ్ళు వేసుకోవచ్చు, రోడ్లు వేసుకోవచ్చు, మున్సిపాలిటీ ఏదైనా చేసుకోవచ్చు. అంటే వాళ్ళ పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్నిటిని సెంట్రల్, అంటే అన్ని స్టేట్కే ఇవ్వకుండా సెంట్రల్ కూడా కొన్నిటిని పెట్టుకుంది. సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్లో రాష్ట్ర జాబితాలో ఉండేది. ఇప్పుడు ఉమ్మడి జాబితాకి అయిపోయింది ఎడ్యుకేషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. అది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్లోనే వర్క్ చేయాలని లేదు కదండి. ఇప్పుడు సెంట్రల్ ఇండియా వైడ్ వెళ్ళాలని ఉంది కొంతమందికి. జాబ్స్ అనేవి సెంట్రల్ లెవెల్లో కూడా ఉంటాయి కాబట్టి, సో దాన్ని ఉమ్మడి జాబితాలో చేయడం వల్ల ఏంటంటే కామన్గా ఈ స్టేట్కి వేరే స్టేట్కి ఉన్న వ్యత్యాసాలు అనేవి కొంచెం తగ్గి ఎడ్యుకేషన్లో కూడా మంచి మార్పులు తీసుకురావడానికని విద్యని సెంట్రల్ అండ్ స్టేట్ డ్యూటీస్ అంటే ఉమ్మడి జాబితాలో చేర్చారని చెప్పుకోవచ్చు. సో 1968 వరకు కూడా విద్య అనేది రాష్ట్ర జాబితాలోనే ఉంది. మీకు 1968 ఇప్పుడు అనగానే మీకు ఒకటి గుర్తురాలి ఏంటంటే, అంతకుముందు ఒక ఫస్ట్ విద్యా కమిషన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 1964 to 66. దీన్నే మనం కొఠారి కమిషన్ అని కూడా అంటాము. ఈ కొఠారి కమిషన్ అనేది విద్య రాష్ట్ర జాబితాలో ఉన్నప్పుడే వచ్చిందండి. ఓకే, సో 1972లో అప్పటి ప్రధానమంత్రి గారైన ఇందిరాగాంధీ గారు కొంచెం సవరణ చేసి రాష్ట్ర జాబితాలోనే ఉంచారు. కాకపోతే కొంచెం 42వ ఆర్టికల్ని సవరణ చేసి సవరణ చేశారు. సవరణ చేసి ఏం చేశారంటే
దీంట్లో 6 to 14 అంటే 6 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి బాలనగా ప్రకటించడం అనేది జరిగింది. సో 1972లో 42వ సవరణ చేసింది ఎవరంటే ఇందిరాగాంధీ గారు. నెక్స్ట్ 1986లో మనకు ఒక ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చిందండి, అదే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. దీన్ని ఎవరంటే రాజీవ్ గాంధీ గారు చేశారు ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. అప్పుడు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఈ టైంలో విద్యని ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది. ఈ 1986 వరకు కూడా విద్య అనేది రాష్ట్ర జాబితాలోనే ఉంది. ఓకే, సో 1986లో మనకి హెచ్ఆర్డి మినిస్టర్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లేదా మినిస్టర్గా ఉంది ఎవరంటే, మనకి కాదండి, అదే సెంట్రల్ వైడ్లోనే హెచ్ఆర్డి మినిస్టర్గా ఉంది ఎవరంటే మన తెలుగువారైన పివి నరసింహారెడ్డి గారు. ఈయన హెచ్ఆర్డి మినిస్టర్గా ఉండి అప్పుడు రాజీవ్ గాంధీ గారు కలిసి 2021 అంటే 21వ శతాబ్దంలో 2020 లేదా అదే 20వ శతాబ్దంకి కూడా ఉపయోగపడే విధంగా విద్య ఉండాలి అనే ఉద్దేశంతో విద్యని ఉమ్మడి జాబితాలో చేర్చారండి. 1986 వరకు కూడా రాష్ట్ర జాబితాలోనే ఉంది. సో ఇది అప్పటి నుంచి ఇంకా తర్వాత ఎప్పుడు మనకి ఎడ్యుకేషన్లో మార్పులు అనేది తీసుకురాలేదు ఇప్పటివరకు. సో ఆఫ్టర్ 34 ఇయర్స్ తర్వాత మోదీ ప్రభుత్వం దాంట్లో కొన్ని మార్పులు అనేవి చేసింది. ఎందుకు మార్పులు చేసిందంటే, ఇప్పుడు టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అయ్యాం. అప్పుడు కన్నా 34 ఇయర్స్లో ఎంతో టెక్నాలజీ వచ్చింది, ఎన్నో మార్పులు జరిగాయి. సో కాలానికి అనుగుణంగా ఉండాలి కానీ ఎడ్యుకేషన్ దేనికి ఉపయోగపడని విధంగా అయితే ఉండకూడదు కదా. నిరుద్యోగులు అనేది ఎక్కువ అవుతున్నారు ఇండియాలో, అదొకటి మెయిన్ రీజన్. అందులోనూ మోదీ గారు చెప్పారు కదండి, ఇప్పుడు పిల్లలు ఎలా ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులకు ఎలా ఉపయోగపడాలంటే ఉద్యోగాలు ఇచ్చే విధంగా కాదు, ఉద్యోగాలు సృష్టించే విధంగా ఉండాలని చెప్పారు. సో అంటే స్టార్టప్ దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి స్టేట్ కూడా. సో దానికి అనుగుణంగా విద్య ఉండాలి కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చింది అంటే, లేకపోతే ఎడ్యుకేషన్ మార్పు దేంట్లో అయినా మార్పు వచ్చిందంటే అది సామాన్యంగా అయితే రాదు. దాని మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ లేకపోతే ఎన్నో వాటిని అబ్జర్వ్ చేసి ఎంతోమంది ఎడ్యుకేటర్స్ ఉంటారు, వాళ్ళు కొన్ని సంవత్సరాలు నెలల పాటు ఎంక్వైరీలు కానీ అవన్నీ చేసి పరిశోధనలు చేసి అప్పుడు మనకి ఒక పాలసీ అనేది తెస్తారు. సో అలానే ఇప్పుడు మనకి వచ్చింది న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అది కూడా. సో ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు చెప్పింది గతం, మొన్నటి వరకు నేను మీ క్లాస్లో ఇస్తాను ఇప్పటివరకు ఉన్న ఎడ్యుకేషనల్ పాలసీస్ ఏంటి, అది ఎడ్యుకేషన్లో సంబంధించిన పాలసీస్ అవన్నీ క్లాస్లో ఇస్తాను, అవి చూడండి, అవి మెయిన్. నెక్స్ట్ ఇప్పుడు ఎన్యూపీ 2020 గురించి తెలుసుకున్నాం. అసలు అది దీని మీద వర్క్ చేసిన వాళ్ళు ఎవరు, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఏం జరిగింది అనేది. ఫస్ట్ 2015లో మనకి మోదీ ప్రభుత్వం వచ్చింది. ఎప్పుడండి, 2014లో మోదీ ప్రభుత్వం వచ్చింది. 2015లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ ఈయన ఎవరు అంటే రాజకీయవేత్త, విద్యావేత్త. ఓకే, రాజకీయ అనుభవం బాగా కలిగిన వాళ్ళు, ఇంకా విద్యావేత్త కూడా ఈయన. కాబట్టి 2015లో ఈయన నాయకత్వంలో ఒక కమిటీ వేశారనమాట. మోదీ గారు వెళ్ళి ఏమేమి మార్పులు జరగాలి ఏంటి అని దాని మీద మోదీ గారు ఈయన నాయకత్వంలో వేశారు. ఇది ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ 2016లో నివేదిక ఇచ్చింది. కానీ ఒక 1 ఇయర్లో అంటే అంతా చూసేయరు కదండి. ఇంకా ఇవే కాకుండా వాళ్ళు చూసి ఇవే కాకుండా ఇంకా కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పి 2017 జూన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఈయన ఎవరు అంటే ఫార్మర్ ఇస్రో చైర్మన్. ఈయన మాజీ ఇస్రో చైర్మన్ అండి. ఈ నాయకత్వంలో మళ్ళీ ఇంకో కమిటీ వేసింది 2017లో. ఏసీసీ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ గురించి చెప్పమన్నారు. సో ఇది ఆ కమిటీ పేరు సిడిఎన్ఏపి, అంటే కమిటీ ఫర్ డ్రాఫ్ట్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ. ఓకే, ఇది ఎప్పుడు వేశారండి, ఇది 2017 జూన్లో వేస్తే
2019 May 31st 2019 May 31st ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే రమేష్ పోఖ్రియాల్. ఈ టైంలో ఎడ్యుకేషనల్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ ఆయనకి ఒక నివేదిక అనేది సమర్పించిందనమాట. ఈ కమిటీ జూన్లో వేశారు, కానీ May 31st రమేష్ పోఖ్రియాల్ గారికి నివేదిక అనేది సమర్పించింది. ఈ నివేదికలో పేజీలు ఏంటంటే 484 అంశాలు. ఎన్ని అంశాల గురించి అంటే 19 అంశాల గురించి ఈ నివేదికలో పేర్కొన్నారు. ఆ 19 అంశాలు ఏంటి, ఏం అవసరం లేదండి, ఎందుకంటే మొత్తం ఎడ్యుకేషన్ గురించి కాబట్టి, పిల్లల గురించి, ఆ పిల్లలు ఎలా చదువుకోవాలి దాని గురించి ఉండేది కాబట్టి అవే మెన్షన్ చేయలేదు. కాకపోతే ఫస్ట్ వీళ్ళు నివేదిక ఇచ్చింది మాత్రం ఒక డ్రాఫ్ట్ అనేది ఇస్తారు కదా, ఒక బుక్ లాంటిది. సో దాంట్లో 484 పేజెస్ ఉన్నాయి, 19 అంశాలతో కూడింది ఇచ్చారు. అయితే దీన్ని ఏం చేశారంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఉంది, mygovernment.in. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ అండి. దీంట్లో వాళ్ళు ఈ 484 పేజెస్ని, ఈ డ్రాఫ్ట్ని అంతా పెట్టేసి అందరూ అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వీళ్ళకి ఇంకా సూచనలు ఇవ్వచ్చు, ఇంకా ఎడ్యుకేషన్లో ఏమైనా మార్పులు తీసుకురావచ్చా, మీ ఊర్లో ఎలా ఉంటుంది అని ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసే విధంగా ఈ వెబ్సైట్లో పెట్టారు. అయితే దీనికి చాలా రెస్పాన్స్ వచ్చింది. నియర్లీ 2 lakh పీపుల్ వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. సో వాటిని ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని July 29 ఇప్పుడు చూసారా ఇక్కడ నివేదిక సమర్పించింది ఎప్పుడు 2019 May 31st నివేదిక సమర్పిస్తే ఈ ప్రజల అభిప్రాయం కోసమని వెబ్సైట్లో పెట్టారు. ఇంకప్పుడు అవి కూడా వాళ్ళు చెప్పిన వాటిని కూడా పరిగణలోకి తీసుకొని అంతా మళ్ళీ చేంజెస్ చేసి మొత్తం రెడీ అయినప్పుడు 2020 July 29 న్యూ ఎడ్యుకేషనల్ పాలసీని అనౌన్స్ చేశారు. NEP, దాన్ని మనం NEP 2020 అంటున్నాం. ఓకే, దీన్ని అనౌన్స్ చేశారనమాట. సో దీంట్లో అంతకుముందు 1986లో మనకి ఓకే, దాని తర్వాత కంపేర్ చేద్దాం. మీకు నేను ఒక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ 1986లో ఉమ్మడి జాబితాలో చేర్చారన్నారు కదా, సారీ, ఇక్కడ 1976లోనే ఉమ్మడి జాబితాలో చేర్చారు. 42-7 చేసి ఇందిరాగాంధీ గారే చేశారు. కాకపోతే అప్పుడున్న ఎడ్యుకేషన్ పాలసీ అంటూ దాని అమల్లో పెట్టలేదు అనమాట. 1986లో కరెక్ట్గా రాజీవ్ గాంధీ గారు ఇంకా పివి నరసింహారెడ్డి గారు వచ్చి ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యకి దానికి కొత్త అంటే కొన్ని మార్పులు చేసి అప్పుడు మనకి బాగా అమల్లో వచ్చింది. 1976 42(7) ప్రకారమే మనకి విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే 97 కొఠారి కమిషన్ అనేది విద్య రాష్ట్ర జాబితాలో ఉన్నప్పుడే వచ్చిందండి. ఓకే, ఇది ఇంకా ఇప్పుడు మనము కొన్ని విషయాలను కంపేర్ చేసుకున్నాము. ఏంటంటే NEP 1986 అండ్ NEP 20 దీంట్లో కామన్ పాయింట్స్ ఏమీ లేవు. అంటే ఒకటే కామన్ పాయింట్ ఉంది, ఏదైనా పిల్లల అభివృద్ధి కోసం చేస్తారు, అది ఒకటి ఉంటుంది. ఇంకేంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలని చెప్పారంటే అప్పుడు 10+2+3 ఫామ్లో ఉండాలని చెప్పారు. కానీ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు చేంజ్ చేశారు, 5+3+4 లాగా చేశారు. ఈ 10+2+3 అంటే ఏంటి, 5+3+3+4 అంటే ఏంటి అనుకోవచ్చు. ఇది 10 అంటే 1 to 10 క్లాసెస్ అండి. ఇది ఇంటర్మీడియట్, మీకు తెలిసిందే. ఇది డిగ్రీ. ఓకే, ఇది దీని ఫార్మేట్. ఇప్పుడు NEP 2020 అలా కాదండి. దీని ఫార్మేట్ వచ్చేసరికి 5 అంటే కిండర్ గార్డెన్ పిల్లలను కూడా ఈసీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ చిల్డ్రన్ అంటారు కదా, ఎల్డీ చిల్డ్రన్, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి అంటే 3 to 8 years అండి. 3 to 8 years అంటే ఎర్లీ చైల్డ్హుడ్ పిల్లల్ని ఫస్ట్ 2-3 years. ఓకే, 1 and 2 క్లాసెస్. కింద గార్డెన్లో అయ్యే ఉండవు, ఇంకా మాంటిసోరీ స్కూల్స్ అవే ఉండవు, అవి కూడా ఇంక్లూడ్ చేసి 5 అని చెప్పారండి ఇక్కడ. ఓకే, ఓకే, ఇది 3, 4, 5 క్లాసెస్. 3 అంటే ఈ 3 అంటే 6, 7, 8.
ఇది ఇంకా 9, 10, 11, 12. మనకి ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకుంటే 10th ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది, డిగ్రీ ఒక మన ఎగ్జామ్ ఉంటుంది. సో మనం క్వాలిఫికేషన్స్ అయ్యని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఈ ఎన్ఈపి 2020 కనుక అమలు అవుతే కనుక ఇదేం ఉండదండి, ఇదేం ఉండదు. కేవలం 3rd 1, 2 క్లాస్ అయిపోతే 5th ఒక ఎగ్జామ్ ఉంటుంది, 8th మళ్ళీ 8th ఒకటి ఉంటుంది. ఇంకా ఇంటర్ అనేది ఉండదు, ఇంటర్ ఉండదు. 12th వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అండి. ఇక్కడ ఎన్ఈపి 1986 ప్రకారం 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకి కంపల్సరీగా ఎడ్యుకేషన్ ఇప్పించాలి అని రూల్ ఉంది. అదే ఇక్కడికి వస్తే 3 సంవత్సరాల నుంచి అండి, 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు పిల్లలకు కంపల్సరీ ఎడ్యుకేషన్. ఇక్కడ 6 to 14 years అయితే ఇక్కడ 3 to 18 years వరకు పిల్లలకి కంపల్సరీగా ఎడ్యుకేషన్ అనేది ఇప్పించాలి. ఇది రూల్. మరి డిగ్రీ సంగతి ఏంటంటారా? ఇక్కడ డిగ్రీ ఉంది, ఇక్కడ డిగ్రీ లేదు అంటారా? డిగ్రీకి ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం ఏంటంటే డిగ్రీ 4 years ఉంటుంది, బీటెక్ 5 years ఉంటుంది అని చెప్పారు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోతుంది. డిగ్రీ 4 yearsలో నీకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ తీసుకుంటే నువ్వు 2 years చేసి డిప్లొమా కోర్స్ లేకనా మనం సర్టిఫికేట్ తీసేసుకోవచ్చు. 2 yearsకి ఒకసారి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. నువ్వు కంప్లీట్ చేస్తా అంటే చేసుకోవచ్చు. ఆ కోర్స్ నీకు నచ్చలేదు తీసే 2 సంవత్సరాలు చదివి ఇంక వదిలేయచ్చు, మన డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు ఈ కోర్సులో డిప్లొమా చేశారని, అది కూడా వ్యాలిడ్ అవుతుంది. సో ఇది సంగతి దీంట్లో డిగ్రీ గురించి. అది ఇంకా దీంట్లో విద్యా లక్ష్యాలు అంటే ఈ ఎన్ఈపి 2020లో విద్యా లక్ష్యాలు ఏమున్నాయంటే 2021 అంటే 2021 సంవత్సరంలో మనం బతకడానికి లేదా పిల్లలు బతకడానికి కావాల్సిన నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో, ఉద్యోగంలో రాణించడానికి కావాల్సిన నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో అవి అభివృద్ధి చేయాలి. టీచర్ అనేవాళ్ళు పిల్లలు ఆ నైపుణ్యాలన్నీ వచ్చేలా చూడాలి. ఇంకా మన రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగం పట్ల కానీ మన హక్కులు ఉంటాయి, హక్కులు విధులు వీటన్నిటి పట్ల గౌరవం అనేది పిల్లల్లో పెంపొందించాలి. విద్యలో నాణ్యత అనేది పెరగాలన్నమాట. ఇంకా సమానత్వం కూడా, అంటే క్యాస్టిజం ఇవన్నీ ఏం లేవండి దాంట్లో. అంత సమానంగా ప్రతి ఒక్కరికి సమానంగా విద్య అందేలా, ధనిక పేదానికి ఏం తారతమ్యం అనేది లేకుండా అందరికీ విద్య సమానంగా అందేలా చూడాలి. అది కూడా ఎవరికి 3 to 18 years పిల్లలకి. సో అప్పటికి మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇది మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫార్మెట్ 5+3+3+4 దీంట్లో ఈసీఈ లేకపోతే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ 3 years కూడా ప్రీ ప్రైమరీ అంటే 3 years అంటే మనకి 6 years వచ్చేస్తాయి. ఇంకప్పుడు 6 years అంటే పిల్లలు 1వ తరగతికి వచ్చేస్తారు. అలా దీన్ని మార్చారనమాట. ఓకే, ఇది ఎన్ఈపి 2020 గురించి అండి. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఏమన్నా అంటే మొత్తం బ్రీఫ్గా చెప్పేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొన్నటి వరకు మనం చదువుకుంది ఎన్ఈపి 1986 గురించి బాగా చదువుకున్నాము. సో ఇప్పుడు అలానే ఎన్ఈపి 2020 గురించి కూడా చదవాలి. ఫస్ట్ 1968 వరకు కూడా విద్య అనేది రాష్ట్ర జాబితాలోనే ఉంది. అంటే 1950లో మనకి రాజ్యాంగం అనేది ఏర్పడింది. అప్పటి నుంచి 1968 వరకు కూడా విద్య అనేది రాష్ట్ర జాబితాలోనే ఉంది. సో 1976లో ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ చేసి ఉమ్మడి జాబితాలో చేర్చారు. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల అనుగుణంగా అప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఉంది. దీన్ని 1976లో రాజీవ్ గాంధీ గారు అప్పటి హెచ్ఆర్డి మినిస్టర్ అయిన పివి నరసింహారావు గారితో కలిసి విద్యలో కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పి ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఫస్ట్ ప్రవేశపెట్టారు. సో దాంట్లో అది 21వ శతాబ్దంలో జరిగే మార్పుల కనంగా అది చేశారండి. తర్వాత ఇప్పుడు మనకి నరేంద్ర మోదీ గారు ప్రజెంట్ వచ్చారు కాబట్టి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ 34 years మనకి మళ్ళీ ఎడ్యుకేషన్లో మార్పులు అనేది చేయడం జరిగింది. దాన్ని ఫస్ట్ 2014లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు 2014లో నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలోకి వస్తే 15లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో కమిటీ చేశారు. ఆ కమిటీ నివేదిక 2016లో ఇచ్చింది. కానీ అది ఇంకా దాంతో తృప్తి చెందక ఇంకా మార్పులు కావాలి, ఉద్యోగాలు వాళ్ళే కల్పించుకోవాలని చెప్పి ఇంకా మళ్ళీ కమిటీ వేశారు. 2017 జూన్లో వేశారండి ఆ కమిటీ. అదే ఎవరంటే డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్, ఈయన ఫార్మర్ ఇస్రో చైర్మన్ అనమాట. సో ఈయన ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్పాలి. దీంట్లో ఉన్న మెంబర్స్ ఒక కమిటీ వేసారంటే ఆ కమిటీలో కొంతమంది మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్ అంటే కొంతమంది విద్యావేత్తలు కలిసే ఒక ఎడ్యుకేషనల్ పాలసీని అంటేస్తారు కదండి. ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరంటే 8+1 అండి.
అంటే 1 ఎవరంటే కస్తూరి రంగన్ గారిని చెప్తాం. ఇంకో 8 మెంబర్స్ ఎవరనేది చూద్దాం ఇప్పుడు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ పర్సన్ వచ్చేసి వసుధా కమల్. అంటే వీళ్ళని సీక్వెన్స్లో అడగరండి. 8 మెంబర్స్ ఎవరు అని అడిగితే మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ పర్సన్ వసుధా కమల్. నెక్స్ట్ వన్ మంజులా భార్గవ్, రామ్ శంకర్ కురిల్. ఫోర్త్ పర్సన్ వచ్చేసి టీవీ కట్టమణి. ఫిఫ్త్ పర్సన్ కృష్ణమోహన్ త్రిపాఠి. సిక్స్త్ పర్సన్ వచ్చేసి మజహీర్. సెవెంత్ పర్సన్ ఎంకే శ్రీధర్. ఎయిత్ పర్సన్ వచ్చేసి కేజే అల్ఫాన్స్. ఇది సీక్వెన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 8+1 సీక్వెన్స్ అండ్ బిల్. ఓకే, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది ఎడ్యుకేషనల్ పాలసీస్ అనేవి ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎడ్యుకేషన్ ఎన్ని మార్పులకి గురైంది అనేది చెప్తున్నాను, ఇక్కడ చూపిస్తానని చెప్పాను కదా, చూడండి కొద్దిసేపు. అండ్ మెయిన్గా ఇంకో పాయింట్ నేను చెప్పాలనుకున్నా ఏంటంటే 1964 to 66 అనేది 64లో ఒక కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ అని ఫామ్ అయింది. దానికి టిఎస్ కొఠారి గారు అధ్యక్షత వహించారు. సో అదే టైంలో ఆయన యూజీసీ చైర్మన్గా కూడా ఉన్నారు. యూజీసీ అంటే గ్రాంట్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటది. సో దాని చైర్మన్గా కూడా ఉన్నారనమాట ఈయన. ఇది గుర్తుంచుకోవాలి. ఒకసారి మీరు చూడండి కొంతసేపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను అవన్నీ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి కొత్త బుక్స్ చేంజ్ అయినాయి కదండి, 36. సో 6th క్లాస్ సోషల్ సైన్స్ మ్యాథ్స్ చెప్తాను. సో రెగ్యులర్ క్లాస్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీకు ఇంకా ఏమైనా నాకు సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయొచ్చు కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్. Stay safe, stay home and do your work.